వైసీపీ దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేసిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. తిరుమల బోర్డును తమ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలబోమని స్పష్టం చేశారు. ఇక క్యాన్సర్ గడ్డలా మారిన పాపాల పెద్దిరెడ్డిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి. నాణ్యన్న ఇక్కడనే ఉన్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగలంలో. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, 7 కొండల పైన మీరు రాజకీయం చేస్తున్నారు, ఏకంగా ధరలన్నీ పెంచి ప్రజల్ని దేవుడిని దూరం చేస్తున్నారు, ఇది అన్యాయం చెప్పా. దేవుడే చూసుకుంటాడని చెప్పా తల్లి. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇది చాలా చాలా అన్యాయం. దయచేసి ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలా. అమ్మా, కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి. 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం. మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా, కార్యకర్తలు గుర్తు చేస్తున్నా, ప్రజలు కూడా ఆలోచించమని కోరుతున్నా తల్లి. ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి. పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు, ఇంకెవరు రాలా. డిఎస్పీ గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ చార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి. ఇది అన్యాయం, GO1 కరెక్ట్ కాదు, దానికి మేము పలకమని చెప్పారు, మేము అండగా నిలబడమని చెప్పారు తల్లి.